మన ఊర్లల్లా మల్లన్న పండగనో ఎల్లమ్మ పండగనో అయితంటే పుట్టమన్ను చేస్తారు. ఒకల్ని ఎంట పెట్టుకొని పోయి మంచిగా పుట్టను ఊదిచ్చి పసుపు కుంకుమ జల్లి డోల సప్పుల నడుమ పుట్ట బంగారాన్ని ఇంటికి తెస్తారు. అట్లా తెచ్చిన మట్టితోని ఆకిట్ల పటమేసి దేవుళ్ళకు పబ్బతి పడతారు. అగో సేమ్ టు సేమ్ గట్లనే చంద్రాల సార్ కూడా పుట్టమన్ను దేనమైంది ఒక తానికి. మరెందుకో మీరే చూడండి. మనము కొత్తిల్లు కట్టేటప్పుడు ఇంత పుట్టమన్ను తెస్తాం కదా, అగో అట్లనే అమరావతి మహానగరానికి ఊరూరు నుంచి పిడికడు మట్టి చెంబడి నీళ్లు జమ చేస్తున్నాడు చంద్రాల సారు. మొదలు వాళ్ళూరు చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో మట్టిదేను పోయిండు. ఇక సార్ వచ్చే వరకు పుట్టకు పూజ చేసి మంగళారతి ఇచ్చి కార్యాన్ని దగ్గరుండి చేపించిండు డాలర్ శేషాద్రి అయ్యేవారు. అటెంక చర్చి ఫాదర్ వచ్చి ప్రార్థన చదివిండు. ఇక ముస్లిం సోదరుడు వచ్చి చంద్రాల సార్తోని పాతాలు ఇప్పించిండు. ఇక గడ్డపారతోని దొవ్వి తాపితోని మట్టిని తాంబాలంలోకి ఎత్తిండు. ఇక చంద్రాల సార్ చెంబుల నీళ్లు పట్టుకొస్తుంటే పబ్లిక్ అంతా మంగళారతులు పట్టిండ్రు అమరావతి కార్యం మంచిగా జరగాలని. అగో ఈ మనిషిని చూడండి, సారు నేను ఫోటోలు మంచిగా దింపినా మీకు పంపిస్తానని చెప్పి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. మళ్ళీ పారి అన్ని మతాల పెద్దలు సార్కు దీవనార్థులు పెట్టినాక మైకు పట్టిండు మాట్లాడుతందుకు. మన నీరు, మన మట్టి, మన అమరావతి, ఇంద్రుడి యొక్క రాజధాని మన అమరావతి. ఇంద్రుడి రాజధాని చిన్నవయ్యేటట్టు చంద్రుడు గారుతున్న అమరావతికి మనిషికింత మట్టి నీళ్లు పంపుతున్నారు ఆంధ్రాలో ఊళ్ళపోంచి. ఇక అంతా మంచిగానే ఉన్నది కానీ ప్రపంచ పటం ఎదురు చూస్తున్న అమరావతి నగరానికి జగనాల్ సారు ఇడుపులపాయ నుంచి మట్టిని బల్లార్ నుంచి ఉష్కని పంపుతాడో లేదో చూడాలి అని అనుకుంటున్నారట ఆంధ్ర పబ్లిక్.